హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో పళని వెళ్తున్న వీడియో. దిండిగల్లు నుంచి మనకు పళని ఎలా వెళ్ళాలి అనేది ఉంటుంది. దీని పూర్తి వివరాలు వీడియోలో ఇస్తాను. అయితే నా ఛానల్ని ఒకసారి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సాయి శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దిండిగల్ అనే ప్రదేశానికి వెళ్ళి, ఇది ఎక్కడ ఉంది అని అంటే తమిళనాడు రాష్ట్రంలో దిండిగల్ అనే ప్రాంతానికి వెళ్తే అక్కడ నుంచి శ్రీరామపురం అనే గ్రామానికి మనం వెళ్తాం. ఆ శ్రీరామపురం అనే గ్రామానికి వెళ్ళినప్పుడు పాతాళ శంభు మురుగేశ్వర ఆలయం మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ పాతాళ శంభు మురుగేశ్వర ఆలయంలో 45 రోజుల పాటు పూజ చేసి కరుంగలి మాల అనేది అమ్మటం జరుగుతుంది. ఈ కరుంగలి మాల గురించి, అలాగే ఆ పాతాళ శంభు మురుగేశ్వర ఆలయం గురించి నా ఛానల్లో వీడియో ఉంది, చూడండి. అలాగే ఇక్కడ మేము పాతాళ శంభు మురుగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము తిరిగి రెడ్డియార్ ఛత్ర అనేది మనకు ఒక హైవే ఉంటుంది. దిండిగల్కు శ్రీరామపురానికి మధ్యలో హైవే పైన రెడ్డియార్ ఛత్ర అనే దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు ఆల్రెడీ తమ్మునైల్లో చూశారు, 9 రకాల విషయాలతో మనకి ఏదైతే ఆలయం ఉంది, ఇక్కడ 9 రకాల విషయాలతో చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించడానికి వెళ్దాం అనుకున్నాం. అది ఇప్పుడు మేము ఇక్కడ రెడ్డియార్ ఛత్ర నుంచి బస్ పై నుంచి మేము పళని అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ పళని అనే గ్రామం ఏదైతే ఉందో అక్కడికి మేము వచ్చాం. ఇక్కడ మీరు బస్ స్టాప్ చూడొచ్చు. పళని బస్ స్టాప్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆలయం 500 మీటర్లు, అనగా ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మనకు ఆలయం ఉంటుంది. ఇక్కడ మీరు దిగంగానే వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీరు బండి కానీ, ఆటో కానీ ఏదైనా దానిపైన వెళ్ళొచ్చు. వాళ్ళు మీ దగ్గర నుంచి ₹100 ఛార్జ్ చేస్తారు. అలాగే మనకు కొండపైన స్వామివారి ఆలయం అనేది ఉంటుంది. అలాగే కొండ దిగువ భాగాన కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఆయనకు కూడా పూజ చేస్తూ ఉంటారు. కొండపైన మీరు చూడొచ్చు. కొండపైకి వెళ్ళి మనం అక్కడ దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బస్ స్టాప్ నుంచి ఆలయానికి వెళ్ళటం కోసం మీరు వెళ్ళాలి అనుకుంటే ఇలా మేమైతే నడిచి వెళ్తున్నాం. మీరు ఎవరైనా నడవలేని వారు ఉంటే చాలా దగ్గరగానే ఉంటుంది. మీరు ఎవరైనా నడవలేని వారు ఉంటే మాత్రం ఆటో పైన, అలాగే అక్కడ మీకు గుర్రపు బండి ఇలాంటివి ఉంటే వాటిపైన వెళ్ళొచ్చు. మీరు చూస్తున్నారు కదా, వీడియోలో కూడా చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నా ఛానల్ని, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడకు మనం పళని వెళ్ళటం కోసం ట్రైన్స్ మార్గం ద్వారా వెళ్ళొచ్చు, అలాగే బస్ మార్గం ద్వారా వెళ్ళొచ్చు. ఇది మనం తమిళనాడు రాష్ట్రం వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ పళనికి వెళ్ళటం కోసం మనకు బస్సు అలాగే ట్రైన్ మార్గాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నటువంటి కరుంగలి మాల తీసుకోవాలి అనుకుంటే పాతాళ శంభు మురుగేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి రెడ్డియార్ ఛత్ర అనే దగ్గర దిగి అక్కడి నుంచి మేమైతే బస్కి వెళ్ళటం జరుగుతుంది. బస్సులో వెళ్ళాం. బస్సు అనేది చాలా మీకు ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ బస్సులు కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు మాతో ఉన్నటువంటి ఆడవారికి వారైతే టికెట్ ఛార్జ్ చేయట్లేదు. మీకు దిండిగల్ నుంచి శ్రీరామపురం వెళ్తున్నప్పుడు టికెట్ అయితే లేడీస్కి టికెట్ ఎటువంటి అమౌంట్ తీసుకోవట్లేదు. అలాగే పళని వెళ్ళేటప్పుడు మేము ప్రైవేట్ బస్ ఎక్కాం. దానివల్ల వారైతే మా దగ్గర ఛార్జ్ చేయడం జరిగింది. మీరు ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం పళని వచ్చిన తర్వాత పళనిలో
కింద మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. కొండపైన ఆలయం కాకుండా కొండ కింద కూడా మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ భక్తులు పూజ చేసుకునే దాన్ని కూడా చూడొచ్చు. మనకు కొండకి దిగువ భాగాన మనకైతే ఇలా ఉంటుంది టెంపుల్స్, ఇలా విగ్రహాలు. అలాగే మనకు పళని దగ్గరలో ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి, అలాగే ఏవి ఉన్నాయి అన్నది కూడా ఇక్కడ మనకు బోర్డు పైన చూపిస్తుంది. ఎంతెంత దూరంలో ఏ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ వారు ఏర్పాటు చేయడం జరిగింది, చూసుకోవచ్చు. ఈ పళని కొండ గురించి, దీని వివరాల గురించి ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కొండ ఇక్కడ ఎందుకు ఉంది, అలాగే ఇక్కడ ఈ కొండ పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మనం మాట్లాడుకొని ఆ చరిత్ర గురించి చూసుకుందాం. అయితే మీరు ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే నారద మహర్షి ఒకసారి కైలాస పర్వతం వద్ద ఉన్న శివుని ఖగోళ ఆస్థానాన్ని సందర్శించి జ్ఞానఫలం అంటే అక్షరాల ఫలం, జ్ఞానఫలం, దానిలో జ్ఞానం యొక్క అమృతాన్ని కలిగి ఉన్న ఫలాన్ని అతనికి సమర్పించాడు. నారద మహర్షి ఆ పండును కత్తిరించకుండా శివుని కుమారులైన గణేశుడు, మురుగన్ ఇద్దరూ పండును పంచుకోవాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తాడు. శివుడు తన ఇద్దరు కుమారుల్లో ప్రపంచాన్ని 3 సార్లు మొదట ఎవరు చుట్టి వస్తారో వారికి దానిని ప్రదానం చేయాలని నిర్ణయిస్తాడు. సవాలును స్వీకరించిన కార్తికేయుడు తన వాహనం నెమలిపై ప్రపంచవ్యాప్తంగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అయితే తన తల్లిదండ్రులే ప్రపంచం అనేది గ్రహించిన గణేశుడు వారి ఇరువురి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. వారి కుమారుని విచక్షణకు సంతోషించిన శివుడు ఆ ఫలాన్ని గణేశునికి ప్రదానం చేస్తాడు. కార్తికేయుడు తిరిగి వచ్చినప్పుడు అతడు తన ప్రయత్నాలు ఫలించలేదని తెలుసుకొని కోపం వహిస్తాడు. అతను కైలాసాన్ని విడిచిపెట్టి దక్షిణ భారతదేశంలోని పళని కొండలలో తన నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. కార్తికేయుడు బాల్యం నుండి పరిపక్వత పొందాలని భావిస్తాడు. అందుకే సన్యాసిగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. అతని అన్ని వస్త్రాలు, ఆభరణాలను ఇక్కడ విస్మరించాడని నమ్ముతారు. తన గురించి తాను తెలుసుకోవాలనే ధ్యానంలో నిమగ్నమవుతాడు. మరొక పురాణం ప్రకారం ఒకసారి ఋషులు, దేవతలందరూ శివుని నివాసమైన కైలాసలో సమావేశమవుతారు. దాని ఫలితంగా భూమి ఒకవైపు వంగిపోతుంది. శివుడు అగతియార్ అనే ఋషిని దక్షిణం వైపు వెళ్ళమని కోరాడు. అగస్త్యుడు దక్షిణాన 2 కొండలను తన భుజాలపై మోయడానికి ఎత్తుంబ అనే రాక్షసుని నియమించాడు. రాక్షసుడు కొండలను దక్షిణంగా తీసుకువెళ్ళి ఒక ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను కొండల్లో ఒకదాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు అది చలించలేదు. కొండపై ఒక యువకుడు దానిని తరలించడానికి అనుమతించకుండా నిలబడి ఉన్నాడు. రాక్షసుడు యువకుడిపై దాడికి ప్రయత్నించి ఓడిపోతాడు. అగస్త్య మహర్షి ఆ యువకుడిని మురుగన్, కార్తికేయగా గుర్తించి రాక్షసుని క్షమించమని కోరాడు. మురుగన్ వెంటనే అలా చేసి కొండను పళనిలోనే అలాగే ఉంచాడు. భగవంతుని ప్రసన్నం చేసుకునేందుకు భక్తిగా 2 భుజాలపై పాలు పెట్టుకోవడం ఆధునిక కాలంలో అనుసరిస్తున్న ఆచారం. రాక్షసుడు ఇతర కొండలను స్వామిమలైకి తీసుకువెళ్తాడు. ఇది మురుగన్ 6 నివాసాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్న మీరందరూ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి వెళ్తుంది. పళని స్వామి కొండపైకి మనం వెళ్తున్నప్పుడుగా ముందు ఇక్కడ మనకి మీనాక్షి అమ్మవారి యొక్క టెంపుల్ అనేది ఇక్కడ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. లోపల సుందరేశ్వర స్వామి, మీనాక్షి అమ్మవారి యొక్క టెంపుల్ ఇక్కడ ఉంటుంది. అలాగే మీరు కొండపైకి వెళుతున్న మార్గ మధ్యంలో ఇక్కడ మనకు మీరు తీసుకెళ్లే మొబైల్స్ కానీ ఇక్కడ రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మీకు కెమెరా కానీ ఎటువంటి మొబైల్స్ కానీ పైకి అలౌ చేయబడవు. ఇక్కడ కానీ మధురై ఆలయంలో కానీ మీకు ఇక్కడ మనకి ఇప్పుడు ఎక్కడైతే బిల్డింగ్ చూపించామో ఆ బిల్డింగ్లో మీరు మీ మొబైల్స్ అవన్నీ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దాని ఆపోజిట్లో కూడా మనకి ఇలా టెంపుల్స్ కనపడతాయి. మీకు ఈ కొండపైకి వెళ్ళటానికి రోప్ మార్గం ఉంటుంది, అలాగే మీకు మెట్ల మార్గం ఉంటుంది. మేమైతే మెట్ల మార్గం ద్వారా వెళ్ళటం జరిగింది. ఇప్పుడు మీకు ఆ మెట్ల మార్గం చూపిస్తున్నాను, చూడొచ్చు. ఆ మెట్ల మార్గం ద్వారా మనం ఇలా నడుస్తూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా మేము వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి అట్లా వెళ్ళిపోయాం. మీరు ఎక్కలేని వారైతే మీకు ట్రైన్ ఉంటుంది, అలాగే రోప్ మార్గం ద్వారా మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు ఆలయం ముందుగానే స్వామివారి వాహనమైన నెమలి మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది, చూడొచ్చు. స్వామివారి ఆలయాన్ని దర్శించే ముందు మనకి ఇక్కడ గణేశుని యొక్క ఆలయం దర్శనం ఇవ్వడం జరుగుతుంది కొండ ముందు భాగంలో. అలాగే పెద్ద మండపం ఒకటి ఉంటుంది ఎంట్రన్స్లోనే.
ఈ మండపం పైన స్వామివారి యొక్క చిత్రపటాలు రాసి ఉంటాయి. చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే మనకు ఎదురుగా మీనాక్షి అమ్మ ఆలయం, గణేశుని యొక్క ఆలయం, మనకు కొండపైకి వెళ్ళే మార్గం పైన ఇటువంటి చిత్రపటాలు ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు విగ్రహాలు. ఈ కొండ దిగువ భాగాన మనకు కొండపైకి వెళ్ళటం కోసం ఇలా ఉంటుంది. మనం కొండపైకి వెళ్ళాలి అనుకునేవారు ఈ వైపు నుంచి వెళ్ళొచ్చు. అలాగే కొండ పైన జరుగుతున్నటువంటిది కింద కూడా లైవ్గా మనకు స్క్రీన్ పైన వస్తూనే ఉంటుంది. కొండపైన అభిషేకాలు చేసేవి కూడా మనం కింద నుంచి కూడా కొండ దిగువ భాగాన్ని కూడా స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మీకు కొండపైన ఆలయాన్ని చూడొచ్చు. అక్కడ వరకు మనం మెట్ల మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. మీరు నడవలేరు అనుకున్న వారు రోప్ మార్గం ద్వారా, లేదంటే ట్రైన్స్ ఉంటాయి కొండపైకి, వాటిపైన కూడా వెళ్ళొచ్చు. మీరు కొండపైకి వెళ్ళే మార్గం అనేది ఇలా ఉంటుంది. మీకు కొండ దగ్గరికి వచ్చేంత వరకు కింద నుంచి ఇలా ఉంటాయి. మీకు ఏవైనా తినేవి తీసుకోవాలి, ప్రసాదాలు తీసుకోవాలి, ఏవైనా బొమ్మలు ఇవి కొనుక్కోవాలి అని అంటే ఇలా మీకు దారి అనేది ఉంటుంది. ఇక్కడ దొరికే ప్రసాదం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పళని ప్రసాదం అనేది పళనిలోని ఆలయంలోని ప్రధాన నైవేద్యం. దీనిని పంచామృతం అని అంటారు. ఇది పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, బెల్లం మరియు అరటి పండ్ల వంటి అనేక పదార్థాల మిశ్రమం. పళనిలో దొరికే ఈ ప్రత్యేకమైన పంచామృత ప్రసాదం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ప్రధాన పదార్థాల గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర లేదంటే బెల్లం మరియు పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్ళు ఈ పంచామృతంలో కలపడం జరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పళని కొండల మీద దొరికే ఒక ప్రత్యేకమైన పండు జామ్ లాంటి ప్రసాదం. ప్రాముఖ్యత ఇది దండయుతపాణి స్వామి ఆలయంలో ముఖ్యమైన నైవేద్యంగా దీన్ని ఇస్తారు. అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయంలో దీన్ని నైవేద్యంగా ఇవ్వడం జరుగుతుంది. లభ్యత ఇది మీరు పళని వెళ్ళినప్పుడు పళని దేవస్థానంలో మీకు లభిస్తుంది. కొండపైన అమ్ముతారు మీకు. అలాగే కొండ దిగువ భాగాన్ని కూడా ఇది అమ్మటం జరుగుతుంది. అయితే మేమైతే కొండపైన తీసుకోవడం జరిగింది ఈ ప్రసాదాన్ని. మనకి ఎక్కడైతే ఈ కొండపైన ఆలయం చూపిస్తున్నారో ఈ ఆలయంలోనే మేము తీసుకోవడం జరిగింది. మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్తున్నప్పుడు పళనిలో నెమలి కనిపిస్తూ ఉంటాయి మనకి. అవి చూడటానికి చాలా బాగుంటాయి. అలాగే ఈ ఆలయాన్ని మనం దర్శించినప్పుడు ఆ మెట్ల మార్గం ద్వారా వెళ్ళండి ఫ్రెండ్స్. మీరు ఎక్కగలిగి ఉంటే కనుక అద్భుతంగా ఉంటుంది. ఎందుకనంటే ఈ మెట్ల మార్గం ద్వారా మనం వెళ్తున్నప్పుడు కొన్ని ఆలయాలు మనకు ఎదురవుతాయి. ఆ ఆలయాల్లో మనం దర్శించుకొని మెట్ల మార్గం ద్వారా ఉన్న ఆలయాలు దర్శించుకోవచ్చు. అలాగే మనకు పక్కన ఈ కొండపైన చెట్లపైన నెమలి కనిపిస్తాయి. నిజంగా సూపర్గా ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది అక్కడైతే మనకు. అలాగే మెట్ల మార్గం ద్వారా వెళ్ళి వస్తున్న భక్తులతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయం ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. చూడటానికైతే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు విజిట్ చేశారంటే మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకనంటే ఆలయం అంత బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. మేమైతే ఫస్ట్ సారి వెళ్ళాం. నేను ఇప్పుడే ఫస్ట్ సారి వెళ్ళాను ఫ్యామిలీతో కలిసి. నేను, మా మదరు, మా సిస్టరు అలాగే పిల్లలతో కలిసి వెళ్ళాం. చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది ఇక్కడ నిజంగా. ఇక్కడికి ఈ ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు కేవలం ఈ ఒక్క ఆలయమే కాకుండా మనకు దగ్గరలో మదురై ఉంటుంది. అలాగే పాతాళ శంభు మురుగేశ్వర టెంపుల్ ఉంటుంది. మనం ఇక్కడ దగ్గరలో శ్రీరంగం కూడా చూడొచ్చు. అంటే ఇన్ని ఆలయాలు ఒకే దగ్గర వెళ్ళి మనం చూసే అవకాశం అనేది ఉంటుంది. మీరు కూడా ప్లాన్ చేసుకోండి, వెళ్ళండి. నిజంగా సూపర్ ఉంటుంది. తమిళనాడులో ఆలయాలు మాత్రం చాలా బాగుంటాయి. నేను విజిట్ చేసినప్పుడు ఈ ఆలయాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే మీరు కనుక ఈ ఆలయానికి వెళ్ళేలా ఉంటే మీరు ముందే ప్లాన్ చేసుకోండి ఏ ఆలయాలకు వెళ్ళాలనుకుంటున్నారో. అలాగే మీరు ఎక్కడైతే ఉండాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూమ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీస్తో వెళ్తున్నప్పుడు రూమ్స్ ప్లాన్ చేసుకోకుండా వెళ్తే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రూమ్లు అనేవి హై కాస్ట్లో ఎక్కువగా ఉంటుంటాయి. తక్కువలో ఉండేవి మనకి చాలా తక్కువ తెలుస్తాయి. అలాంటివి తెలుసుకొని మళ్ళీ మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఆ రూమ్స్ అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి. ఈ ఆలయాన్ని అయితే దర్శించండి, అద్భుతంగా ఉంది. నా ఛానల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి శ్రీనివాస్ కానూరి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.